శివుడి మెడలో ఉండే పాము పేరు వాసుకి. ఇది కేవలం అలంకారం కాదు. దీని వెనుక పెద్ద కథతో పాటు చాలా ఆధ్యాత్మిక అర్థాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. దేవతలు, రాక్షసులు అమృతం కోసం క్షీర సాగరాన్ని చిలికేటప్పుడు మందర పర్వతానికి తాడుగా వాసుకి నాగుడనే వాడేవారు. చిలకడం వల్ల హలహలం అనే భయంకరమైన విషం పుట్టింది. ఆ విషం లోకాలని నాశనం చేస్తుందని భయపడి శివుడు దాన్ని తాగేశాడు. విషం శివుడి కడుపులో దిగితే ప్రమాదమని పార్వతీదేవి ఆయన కంఠాన్ని పట్టుకుంది. అప్పుడు వాసుకి, నేను మీ కంఠంలో ఉండి విషాన్ని కిందకు దిగకుండా కాపాడతాను అని ప్రార్థించాడు. శివుడి త్యాగానికి మెచ్చి వాసుకి భక్తికి సంతోషించి శివుడు అతనికి తన మెడలో శాశ్వత స్థానమిచ్చాడు. అందుకే వాసుకి శివుడి మెడలో ఉంటాడు. అయితే దీనికి సంబంధించి కొన్ని ఆధ్యాత్మిక అర్థాలు కూడా ఉన్నాయి. పాము అంటే భయం. అదే పామును శివుడు ఆభరణంగా ధరించడం ద్వారా భయాన్ని జయించాడని అర్థం. భయాన్ని పారద్రోలకుండా ఎదుర్కొని జయించమని మనకు నేర్పుతాడు. అలాగే పాము కాలచక్రానికి, మరణానికి ప్రతీక. పాము తన చర్మాన్ని విడిచినట్లే సృష్టిలో పుట్టుక, మరణం, పునర్జన్మ ఉంటాయి. శివుడు కాలానికి, మరణానికి అతీతుడు, అధిపతి అని చూపించడానికి పామును ధరిస్తాడు. అందుకే ఆయనను మృత్యుంజయుడు అంటారు. దీంతో పాటుగా పామును అహంకారానికి ప్రతీకగా భావిస్తారు. శివుడు దానిని మెడలో ధరించడం ద్వారా అహంకారాన్ని జయించాడని, మనిషి కూడా అహాన్ని అదుపులో పెట్టుకోవాలని సందేశమిస్తాడు. అలాగే వాసుకి శివుడి పరమ భక్తుడు. అతని నిస్వార్థ సేవకు, భక్తికి మెచ్చి శివుడు తన మెడలో స్థానమిచ్చాడు. భక్తులను శివుడు ఎలా ఆదరిస్తాడో దీనికి నిదర్శనం. ముఖ్యంగా వాసుకి 3 చుట్టలుగా శివుడు మెడలో ఉంటాడు. అది భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాలకు సంకేతం. శివుడు కాలానికి అతీతుడని దాని అర్థం. కాబట్టి శివుడి మెడలో పాము అలంకారం కాదు, అది త్యాగానికి, భక్తికి, రక్షణకు, కాలంపై ఆధిపత్యానికి ప్రతీక. ఓం నమః శివాయ.